నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక నేటి ఆధునిక కాలంలో కార్పొరేట్ ప్రపంచం అంటే కేవలం పని జీతం మాత్రమే కాదు అక్కడ అనుసరించే నియమ నిబంధనలు సంస్కృతి కూడా కీలకంగా మారాయి ముఖ్యంగా డ్రెస్ కోడ్ విషయంలో ప్రతి సంస్థకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు ఉంటాయి అయితే ఆ రూల్స్ మతపరమైన విశ్వాసాలను తాకినప్పుడు అది పెద్ద వివాదానికి దారితీస్తుంది తాజాగా ప్రముఖ ఐవేర్ రీటైలర్ లెన్స్కార్ట్ చుట్టూ అలుముకున్న ఒక డ్రెస్ కోడ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పేపర్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది అది లెన్స్కార్ట్ సంస్థకు చెందిన డ్రెస్ కోడ్ మార్గదర్శకాలని అందులో ఉద్యోగుల మతపరమైన గుర్తులపై ఆంక్షలు ఉన్నాయని ఆ పత్రం సారాంశం ముఖ్యంగా అందులో ఉన్న అంశాలు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేశాయి స్టోర్లలో పనిచేసే ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఉంది కానీ నుదుట బొట్టు పెట్టుకోవడానికి తిలకం ధరించడానికి లేదా జంధ్యం వేసుకోవడానికి అనుమతి లేదని అందులో ఉంది అంతేకాదు మణికట్టుకు కట్టుకునే మతపరమైన దారాలు పూసల దండలు వంటివి కూడా ఆఫీస్కు వచ్చే ముందే తొలగించాలని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది అదే సమయంలో తలపాగా బుర్కాలపై కూడా నిషేధం ఉందని అందులో ఉంది హిజాబ్కు ఒక రూలు బొట్టు తిలకానికి మరో రూలా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా లెన్స్కార్ట్ సంస్థపై విరుచుకుపడ్డారు ఈ వివాదం ఇంత వేగంగా ముదరడానికి మరో ప్రధాన కారణం ఉంది ఇటీవలే నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అక్కడ హిందూ మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపారనే ఆరోపణలు రావడంతో బీజేపీ పలు హిందూ సంఘాలు దీనిని కార్పొరేట్ జిహాద్ అంటూ తీవ్రంగా ఖండించాయి ఆ కేసులో నిందితురాలిగా ఉన్న హెచ్ఆర్ విభాగం ఉద్యోగిని నిదా ఖాన్ పరారీలో ఉండటం మరికొందరిని అరెస్ట్ చేయడం వంటి పరిణామాల మధ్య లెన్స్కార్ట్ వైరల్ పత్రం వెలుగులోకి రావడంతో జనం మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షెఫాలి వైద్య ఈ అంశాన్ని నేరుగా లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు సీఈఓ పీయూష్ బన్సల్ దృష్టికి తీసుకువెళ్లారు ఏప్రిల్ 15న ఆమె ఒక ట్వీట్ చేస్తూ బిందీ కలవా ధరించడంపై నిషేధం విధిస్తూ హిజాబ్కు మాత్రమే అనుమతి ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించారు ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో లెన్స్కార్ట్ బ్రాండ్ ఇమేజ్ మీద ఒత్తిడి పెరిగింది వివాదం ముదిరితోందని గ్రహించిన పీయూష్ బన్సల్ వెంటనే స్పందించారు వైరల్ అవుతున్న ఆ పత్రం నకిలీదని లేదా కాలం చెల్లిందని ట్వీట్ చేశారు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ డ్రెస్ కోడ్ పత్రం తప్పు అది తమ కంపెనీ ప్రస్తుత పాలసీని ప్రతిబింబించడం లేదు లెన్స్కార్ట్ లో బిందీలు తిలకాలు లేదా ఇతర మతపరమైన గుర్తులపై ఎలాంటి ఆంక్షలు లేవు తమ కంపెనీలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు తమ మతాన్ని సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తూ ప్రతిరోజు విధుల్లో పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు కంపెనీ రూల్స్ మాత్రం తాము క్రమం తప్పకుండా సమీక్షిస్తామని భారతదేశ వైవిధ్యాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు ఇక ఆయన ఇచ్చిన ఈ స్పష్టతతో లెన్స్కార్ట్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది ఈ మొత్తం ఉదంతం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది నేటి డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా ప్రసారం అవుతుందో తప్పుడు సమాచారం అంతకంటే వేగంగా ప్రమాదాలను కొని తెస్తోంది ఒక చిన్న కాగితం ముక్క ఒక మల్టీనేషనల్ కంపెనీ పరువును బజార్న పడేయగలదు అలాగే భారతదేశం వంటి భిన్నత్వంలో ఏకత్వం గల దేశంలో వ్యాపారం చేసే సంస్థలు ప్రజల సెంటిమెంట్లను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది చివరికి పీయూష్ బన్సల్ సకాలంలో స్పందించి వివరణ ఇవ్వడంతో లెన్స్కార్ట్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది కానీ కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో యాజమాన్యాలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది నుదుట బొట్టు ఉన్నా తలపై హిజాబ్ ఉన్నా అంతిమంగా ప్రతిభకు పనికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వాతావరణం అన్ని చోట్ల ఉండాలని దేశవ్యాప్తంగా నెటిజన్లు కోరుకుంటున్నారు యుద్ధం సరిహద్దుల్లోనే కాదు ఇలాంటి డ్రెస్ కోడ్ నిబంధనల రూపంలో ఆఫీసు గదుల్లో కూడా జరుగుతూనే ఉంటుంది మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక భవిష్యత్తులో మరిన్ని కంపెనీల డ్రెస్ కోడ్ పాలసీలు బయటకు వస్తాయా అన్నది వేచి చూడాలి ప్రస్తుతానికి మాత్రం లెన్స్కార్ట్ తన విజన్ క్లియర్ అని చాటి చెప్పింది